సో కార్డ్ అయితే తీసుకున్నాను అనమాట పోస్ట్ ఆఫీస్లో. తర్వాత బయటికి వెళ్తున్నా ఈ ఫేస్ తోటి. మొత్తానికి నా నెత్తి కూడా చాలా క్లియర్ అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నా గాయస్. ఈ మహాలక్ష్మి స్కీమ్ కోసం బస్సు గురించి నెక్స్ట్ ఇంకా 2500 గురించి ఒక కార్డు ఇస్తున్నారు కదా, ఐపీపీబీ కార్డు. దాని అప్లికేషన్ కోసం వెళ్తున్నాను అనమాట. సో నేను ఎలా తీసుకున్న అప్లికేషన్ ఫామ్ గురించి కూడా నేను మీకు వీడియో షేర్ చేస్తాను, చూసేయండి. చాలామందికి యూజ్ అవుతుంది. సో దీనికోసం ఓన్లీ ఆధార్ కార్డ్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ఆధార్ కార్డ్స్, నెక్స్ట్ ఇంకా ఒక 200 రూపీస్ అక్కడ పే చేస్తే మనకు ఒక కార్డు ఇస్తారు, అదే ఐపీపీబీ కార్డు. సో అప్లికేషన్ చేసిన తర్వాత నేను చూపిస్తా ఏం చేస్తున్నాను అన్నది. అక్కడికి వెళ్ళి చూపిస్తా, చూసేయండి. ఫుల్ వీడియో వాచ్ చేయండి, చాలా యూజ్ అవుతుంది, యూస్ఫుల్ వీడియో. అండ్ అలాగే ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను లేటెస్ట్గా పెట్టే వీడియోస్ అన్నీ ఇంకా నుంచి అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా వచ్చేస్తూనే ఉంటాయి. సో ఫటాఫట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా స్టార్ట్ అవుతాయి మన కంటెంట్ మొత్తం. పోస్ట్ ఆఫీస్లో అయితే ఇది కరీంనగర్ పోస్ట్ ఆఫీస్. ఇక్కడ బ్యాక్ సైడ్లో ఇస్తారు ఈ ఐపీబీబీ కార్డ్ అనేది. సో ఇక్కడ మనం లైన్లో నిల్చొని తీసుకోవచ్చు అనమాట. నేను లోపలికి వెళ్తున్నాను. సో ఇది మనకు ఒక బ్యాంక్ అకౌంట్ లాగా కూడా యూజ్ అవుతుంది. బ్యాంకులో మనం డబ్బులు ఎలా అయితే జమ చేసుకుంటాం, పంపించుకుంటామో అలా యూజ్ అవుతుంది అనమాట. మనకి కార్డు ఇచ్చిన తర్వాత దాంట్లో మనకు అకౌంట్ నెంబర్ ఇస్తారు. సో దాంతో మనం ఫోన్లోనే ఇలా యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్గా ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకోవచ్చు. డెబిట్ అంటే పంపించుకోవచ్చు, మనం వేరే వాళ్ళకి పంపచ్చు. ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ కార్డులోనే మన అకౌంట్ నెంబర్ ఉంటుంది, దాంతో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫోన్పేకి కూడా మనం లింక్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీగానే యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో కార్డ్ అయితే తీసుకున్నాను అనమాట పోస్ట్ ఆఫీస్లో. సో ఐపీపీబీ కార్డ్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది మన నేమ్తో ఇలా మనం ఈ కార్డ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మీకు చూస్తే కనిపిస్తుంది, డౌన్లోడ్ ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ టు వర్చువల్ డెబిట్ కార్డ్. సో దీన్ని మనం ఈ కార్డ్ అనేది, సో ఇది ఉంది కదా ఐపీపీబీ కార్డ్ అనేది మనం పోస్ట్ ఆఫీస్లో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చెప్పిన కదా, సో దానిలాగా తీసుకోవచ్చు అనమాట. జస్ట్ ఎవరైతే అప్లికెంట్ ఉంటారో మనది ఆధార్ కార్డు, మన నామినీ కోసం ఇంకొకరి ఆధార్ కార్డు, అంటే మన వైఫ్ది అయితే హస్బెండ్ది ఆధార్ కార్డు పెట్టచ్చు. ఇంకా పిల్లలు అనుకోండి ఫాదర్ది పెట్టుకోవచ్చు, లేకపోతే మదర్ది పెట్టుకోవచ్చు అట్లా. సో నా దానికైతే నేను మా హస్బెండ్దే నామినీ పెట్టాను. సో నామినీ పెట్టి మనం ఈ కార్డు అనేది తీసుకోవచ్చు. సో దీన్ని ఈ కార్డు యూజెస్ ఏంటంటే, సో ఫ్యూచర్లో మనకు మహాలక్ష్మి స్కీమ్లో బస్సు ఫ్రీ, నెక్స్ట్ ఇంకా 2500 రూపీస్ది స్కీమ్స్ ఉన్నాయి కదా, ప్రజాపాలన ద్వారా పెట్టిన అప్లికేషన్స్లో 6 పథకాలలో మనకి ఇవి పెట్టారు కదా. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఫ్యూచర్లో ఈ కార్డుతోనే మనకు ఈ మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించిన బస్సుకి ఈ కార్డు చూపిస్తేనే బస్సు అనేది ఎక్కే ఛాన్స్ ఉంటుందట. ఇది అప్డేట్ చేస్తారట. ఓన్లీ ఆధార్ కార్డు కాకుండా ఓన్లీ కార్డు ఉంటే మనకి ఇంకా బస్సు ఫ్రీ అనే ఆప్షన్ అయితే ఈ కార్డు చూపిస్తేనే ఎలిజిబిలిటీ ఉంటుంది, బస్సులో వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ అప్డేట్ అయితే రాబోతుంది కాబట్టి సో ఇది తీసుకోండి, ఐపీబీబీ కార్డు అనేది అప్లికేషన్ చేసుకోండి. సో ఎంత ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. లైన్ ఉంటే కొంచెం టైం పట్టచ్చు, కానీ హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో మంచిగా మీకు ఈజీగా అయిపోతుంది అన్నమాట ఈ కార్డు తీసుకున్నాడు. సో ఇది దేనికి యూజ్ అవుతుంది అని అంటే, ఇప్పుడు మనం మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా ఫ్రీ బస్సు కోసం యూజ్ చేసుకోవచ్చు ఈ కార్డుని. ఫ్యూచర్లో అప్డేట్ అవ్వచ్చు, మేబీ మార్చిలో అప్డేట్ చేస్తారు. ఈ కార్డు ఉంటేనే బస్సు ఫ్రీ అనే ఆప్షన్ తీసుకొస్తారు. నెక్స్ట్ ఇంకా మహాలక్ష్మి స్కీమ్లో 2500 రూపీస్ కోసం కూడా ఈ కార్డు ఏదైతే ఉందో దీని నెంబర్, ఈ కార్డుతోనే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మహాలక్ష్మి స్కీమ్ 2500 రూపీస్ చొప్పున ప్రతి మహిళ అకౌంట్లో వేస్తారో ఆ పథకం కోసం మాత్రం ఈ కార్డుతోనే మనం అప్లికేషన్ అనేది చేసుకోవాలి. సో దానికోసం కంపల్సరీ కార్డ్ తీసుకోండి. ఆ అప్లికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పటిలోపు మీరు కార్డ్ తీసి పెట్టుకుంటే కనుక అప్లికేషన్ స్టార్ట్ చేస్తారనుకోండి గవర్నమెంట్ తొందరలోనే, మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా దీనివల్ల యూజెస్ ఏంటి అంటే, మీరు గవర్నమెంట్ స్కీమ్స్కి, గవర్నమెంట్ పథకాలకి సంబంధించిన ఇప్పుడు రైతు భరోసా కానీ, పెన్షన్ కానీ, ఆసరా పెన్షన్ ఎలాంటిదైనా ఈ కార్డ్తో కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే నేను అడిగిన ఈ కార్డ్ ఇంకా దేనికి యూజ్ అవుతుందంటే, ఇది మనకు డెబిట్ కార్డ్ లాగా యూజ్ అవుతుంది, ఏటీఎం కార్డ్ లాగా. దీంట్లో మనీ వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఎలాంటి స్కీమ్స్ అయినా. నెక్స్ట్ ఇంకా
ఇప్పుడు రైతు భరోసా, ఆసరా పింఛన్ అట్లాంటి స్కీమ్స్ అన్నీ ఈ కార్డు ఉంటేనే ఇందులో మనకు అమౌంట్ అనేది ఇందులో పడుతుంది అన్నమాట. ఈ కార్డుతో దానికి కూడా యూజ్ అవుతుంది. అంటే అన్ని స్కీమ్స్కి ఈ కార్డు అనేది పనికొస్తుంది. నెక్స్ట్ ఇంకా సో ఇది మొత్తం అంటే నేను అక్కడ అడిగిన ఓన్లీ బస్సు గురించి మహాలక్ష్మి స్కీమ్కే కాకుండా ఇది ద్వారా మనం సేవ్ చేసుకోవచ్చు. మనీ అనేది ఇందులో సేవ్ చేసుకోవచ్చు. మనీ వేరే వాళ్ళు ఎవరైనా వేయచ్చు కూడా. దీనికి మనకు స్కాన్ చేసే కార్డు ఉంటుంది కదా, అది క్యూఆర్ కోడ్ది, అది కూడా మనకి ఇవ్వమంటే ఇస్తారు. దానికి షాప్ పర్పస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ కార్డు ఉంటే మనకు ఆ స్కానర్ కూడా ఇస్తారన్నమాట. ఎప్పుడైనా ఇది పని చేయకపోతే మీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళకుండా డైరెక్ట్గా దాన్ని స్కాన్ చేస్తే లేకపోతే దీన్ని స్కాన్ చేస్తే మీరు ఈజీగా అమౌంట్ అనేది ఇందులో వేసుకోవచ్చు అన్నమాట. డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చేసుకోకుండా ఇలా చేసుకోవచ్చు. అంటే నేను చెప్పేది అర్థమైంది కదా. సో ఈ కార్డుతో మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చేసుకుని లైన్లో నిల్చుని అదంతా అవసరం. సుకన్య సమృద్ధి యోజనకి సంబంధించి ఇట్లా గవర్నమెంట్ స్కీమ్స్కి అన్నిటికీ సంబంధించి పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన స్కీమ్స్ ఏమున్నా అవన్నీ కార్డు ద్వారా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఈ కార్డు వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సో అండ్ ఇంకా పెద్ద పని కూడా ఏం లేదు, చాలా డేస్ టైం పడుతుంది అన్నట్టు కూడా కాదు. మీరు అక్కడ నిల్చొని చేయించుకునే పని ఇది. అంటే ఓన్లీ మీ ఆధార్ కార్డు, మీ నామిని కింద ఇప్పుడు వైఫ్ ఉందనుకోండి, వాళ్ళ హస్బెండ్ ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే మన ఫింగర్ ప్రింట్ తీసుకొని మన మొబైల్ నెంబర్తో అయితే ఎంటర్ చేస్తారు. సో ప్రాసెస్ అంతా నేను చెప్పిన కదా ఇప్పుడు వీడియోలో. సో ఫస్ట్ అప్లికెంట్ ఆధార్ కార్డు నెంబర్ అండ్ మీ హస్బెండ్ ఆధార్ కార్డ్ నెంబర్ నామినీ కింద పెట్టుకోండి. నామినీ ఎవరైతే పెట్టుకోవాలనుకున్నా వాళ్ళే తీసుకొని వెళ్ళండి. మీ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబరు తీసుకొని వెళ్తే దానికి ఓటీపీ అనేది వస్తుంది. 200 రూపీస్ మనం పే చేస్తే ఈ కార్డ్ అనేది మనకు వస్తుంది. మొబైల్లో యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఐపీపీబీ యాప్. దాని ద్వారా మనం డైరెక్ట్గా ఫోన్పే నుంచి అమౌంట్ ఇందులో వేసుకోవచ్చు, సెండ్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ లాగా యూజ్ అవుతుంది. సో మొత్తానికైతే ఇది ఐపీపీబీ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, తప్పకుండా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఇంకో వీడియోలో అనేది షేర్ చేస్తాను. సో ఖచ్చితంగా ఈ కార్డ్స్ అనేది తీసుకొని పెట్టుకోండి అందరు. మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించిన కార్డు ఇది అన్నిటికీ యూజ్ అవుతుంది. ఎవరైనా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కూడా సుకన్య సమృద్ధి యోజన కూడా మనం బ్యాంకుకి వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కట్టకుండా డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి పేమెంట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మంచిగా ఉంది ఆప్షన్. ఇంకా నేను త్వరలో మళ్ళీ మహాలక్ష్మి స్కీమ్ స్టార్ట్ అయిన తర్వాత దీని ద్వారా అప్లికేషన్ ఎలా చేస్తాం, ఎలా అప్లికేషన్ చేసుకుంటాం అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మేబీ మార్చిలో మళ్ళీ ఇది కూడా స్టార్ట్ అయితే అవ్వచ్చు. సో దానిలోపు మీరు తీసుకొని పెట్టుకోండి, ఏం పని లేకపోతే మాత్రం. చాలా తొందరగానే అవుతుంది కాబట్టి తీసి పెట్టుకోండి. సో ఇది వాటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది అనుకుంటున్నా. యూస్ఫుల్ అయ్యే వీడియో అనిపిస్తే మీకు యూస్ఫుల్ అవుతుంది అని అంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి. ఇంకా ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని ఇంకా షేర్ చేస్తాను. మొన్నటి వరకు నాకు అమ్మవారు అయిందని కాబట్టి నేను ఇలాంటి వీడియోస్ షేర్ చేయలేను. ఇందిరా మిల్లుకు సంబంధించి ఇంకా లేటెస్ట్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ గురించి షేర్ చేస్తాను. అస్సలు మిస్ అవ్వదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్.